కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. లూకా సువార్త 21వ అధ్యాయము. లూకా శుభవార్త 21వ అధ్యాయము మొదటి నుంచి 4 వచనాలు మనము చదువుకుందాము. నేను చదువుతాను, నాతో పాటు మీరు చదవండి. లూకా సువార్త 21వ అధ్యాయము మొదటి నుంచి 4 వచనాలు. కానుకల పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవమంతయు వేసినని వారితో చెప్పెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వెనుకల్లో దీవించునుగాక. దేవుని బిడ్డలారా, ఆరాధనలో ప్రాముఖ్యమైనవి కొన్ని విషయాలు ఉన్నాయి. దేవుని మందిరానికి వచ్చిన ప్రతి వారు కూడా ఆరాధనలో ప్రార్థన, పాటలు, ఆత్మారాధన, వాక్యము, కానుకలు లేక సమర్పణ, ఇవి ఆరాధనలో చాలా ప్రాముఖ్యమైనవి. ఆరాధనలో ఏ ప్రాముఖ్యమైనవి? మొదట ప్రార్థన, 2 పాటలు, 3 వర్షిప్ ఆరాధన అంటే ఆత్మారాధన, 4 వాక్యము, 5 సమర్పణ లేక కానుకలు. ఇవి 5 కూడా ప్రాముఖ్యమైనవి. ఈ 5లో ఏది లేకపోయినా అది ఆరాధన అవ్వదు. ఈ 5లో ఏది లేకపోయినా అది ఆరాధన అవ్వదు. ఆరాధనకు వచ్చిన ప్రతి వాడు కూడా ఈ 5 విషయాలలో పాలు పంపులు పొందాలి. ఈ 5 విషయాల్లో ఏ విషయం పాలు పందులు పొందకపోయినా ఆ ఆరాధన బూడిద పోసిన పన్నీరే అవుతుంది. కాబట్టి పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకున్న అలవాటు ఏమిటంటే దేవుని మందిరానికి వెళ్ళి సమాజ మందిరములో బోధ చేయడం అనేది ఆయనకున్న అలవాటు. ఒకసారి వారు ఆరాధనకు వెళ్ళారు. వాక్యం అయిన తర్వాత వారు కానుకలు పెట్టి దగ్గర కూర్చున్నారు. ఆయన ఎక్కడ కూర్చున్నారండి? కానుకలు పెట్టి దగ్గర కూర్చున్నారు. సాధారణంగా కానుకలు పెట్టి దగ్గర ఎందుకు కూర్చుంటారు? ఎవరు కూర్చోరు. కానీ ఎందుకు యేసు ప్రభు కూర్చోవాలనిపించిందో కూర్చున్నారు. ఆయన కూర్చుని ఆయన ఏం చేస్తున్నారంటే ఎవరు వేస్తున్నారో, ఎవరెవరు ఎంత వేస్తున్నారని కళ్ళు పెద్దవి చేసుకుని పారజూచుచున్నారు అని వ్రాయబడింది. లూకా సువార్త 21వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఏం చేస్తాడట చూడండి. ఆయన కానుకలు వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచుచున్నాడు. మంచిది. ఆరాధనలో రెండు తెగల వారు ఆరాధనకి వెళ్తారు. 1 ధనవంతులు, 2 పేదవారు, 3వది మధ్యతరగతిని కూడా చెప్పుకోవచ్చు. 3 రకాల వారు దేవుని మందిరానికి వెళ్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు దేని మీద మనసు పెట్టాడు అంటే ఎవరెవరు కానుక ఎత్తేస్తున్నారో దాని మీద మనసు పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీవిచ్చే అర్పణ దేవునికి ఇంపుగా ఉండాలి. నీవిచ్చే కానుక దేవునికి ఇష్టంగా ఉండాలి. అది నీవు కష్టపడి ఇవ్వడం కాదు, కానీ హృదయపూర్వకంగా నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు ఆ అర్పణ దేవుడు ఇష్టపడతాడు. దాన్ని బట్టి ఆయన
ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కానుక చాలా ప్రాముఖ్యమైనది. ఒక వ్యక్తి జీవితానికి పాటలు ప్రాముఖ్యమైనవి, ప్రార్థన ప్రాముఖ్యమైనది, ఆరాధన ప్రాముఖ్యమైనది, వాక్యము ప్రాముఖ్యమైనది, కానుక కూడా ప్రాముఖ్యమైనది. ఎందుకు కానుక ప్రాముఖ్యమైనది అని మనము ఆలోచన చేస్తూ ఉంటే, పిల్లరా, సామెతల గ్రంథంలో మనము ఒక విషయాన్ని జ్ఞాపకం చదువుదాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 16వ వచనం. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగు చేయును, అది గొప్పవారి ఎదుటికి వానిని అర్పించును అని బైబిల్ చెప్తుంది. దేవుని బిడ్డలారా, ఒకని ఇచ్చు కానుక, దేవునికి ఇచ్చే కానుకంట, అది దేవుని ఎద్దుకు రావడానికి వీలు కలుగు చేస్తుంది అనే విషయాన్ని సొలొమోను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎవరికైనా ఒక వ్యక్తికి మనము కానుకగా ఏదైనా గిఫ్ట్ ఇచ్చామనుకోండి, ఆ వ్యక్తిని ప్రత్యేకంగా మనం చూస్తూ ఉంటాం. చూడండి, హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు డాక్టర్ గారులకి చాలామంది పచ్చళ్ళు పట్టుకెళ్తూ ఉంటారు, చేపలు పట్టుకెళ్తూ ఉంటారు, రొయ్యలు పట్టుకెళ్తూ ఉంటారు, మామిడికాయలు పట్టుకెళ్తూ ఉంటారు. ఏమండి, ఎక్కువ డాక్టర్ గారికి ఇలాగా బహుమతులు పట్టుకెళ్ళేటప్పుడు దాన్ని ఏమంటారు, అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన పని ఉంటుందా? ఉండదు. నర్సు చెప్పేస్తాడు, పలానా ఆవిడ వచ్చిందంటే నువ్వు వెంటనే పంపే, ఆపేయద్దని చెప్తాడు డాక్టర్ గారు. అంటే నర్సు బయట వెళ్ళి చూడగానే, అమ్మ ఈ అమ్మాయి తర్వాత మీరు వెళ్ళండి అని చెప్తూ ఉంటుంది. అంటే ఎందుకంటే కానుక డాక్టర్ గారి దగ్గరికి అయినా అధికారి దగ్గరికి అయినా వెళ్ళటానికి వీలు కలుగు చేస్తుంది అని సొలొమోను జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే మనమిచ్చే ప్రతి కానుక కూడా దేవుని యొద్దకు వెళ్ళటానికి అది ఉపయోగకరంగా ఉంటుంది అనే విషయాన్ని సొలొమోను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కానుకలు ఎక్కడికి వెయ్యాలి అని అంటే, కానుకలు కానుక పెట్టెలోనే వెయ్యాలి. ఎక్కడ వెయ్యాలి? కానుక పెట్టెలోనే వెయ్యాలి. ధనవంతులందరూ కూడా వచ్చి కానుక పెట్టెలో వారు నిశ్చయించుకున్న దాన్ని బట్టి కానుక వేస్తూ ఉన్నారు. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చదువుదాం. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 38వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తీర్మానం చేసుకున్నారు. వాళ్ళు ఎవరు తీర్మానం చేసుకున్నారు? లేవీయులు. చూడండి, ఆ 10వ వంతును తీసుకొని రాగా చూడండి, మా దేవుని మందిరములో ఉన్న ఖజానాలోనికి తీసుకుని రావాలని నిశ్చయించుకున్నారు. హల్లెలూయా. దేవుని మందిరములోనికి తీసుకురావాలి, దేవుని సన్నిధికి తీసుకురావాలి. కానుకలు దేవుని మందిరములో ఉంచబడిన పెట్టెలో వెయ్యాలని దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. అయితే ఈ కానుకలు ఎవరు వాడుకోవాలి, ఈ కానుకలు ఎవరు తీసుకోవాలి అని అంటే, చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదివినట్లయితే, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. తమ గ్రామములో నుండి 7 దినములకు ఒకసారి వారి యొద్దకు వచ్చుటకద్దు లేవీలైన 9 ప్రధాన ద్వారపాలకులు. చూడండి, దేవుని మందిర గదుల మీదను బొక్కసముల మీదను ఆ లేవీలు ఉంచబడి ఉండిరి. వారు దేవుని మందిరమునకు కావలివారు గనుక దాని చుట్టూ ఉండెను. ప్రతి ఉదయమున
తెరుచు పని వారిదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ కానుకలను ఎవరికి అప్పగించాలి అంటే లేవీయుల సంరక్షణలో ఉండాలి, లేవీయుల యొద్ద ఈ కానుకలు ఉండాలి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఈ విధవురాలు కానుక వేస్తూ ఉన్నప్పుడు ధనవంతులు కూడా కానుక వేశారు. వారు ఇచ్చే కానుక వారు శక్తి కొలది ఇవ్వట్లేదు, కానీ వారు శక్తికి తక్కువ ఇస్తున్నట్లుగా ప్రభువారు గమనించారు. అందుకని దేవుని బిడ్డలారా, 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా 8వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. మాసిదోనియా సంఘం వారు ఎలాగున్నారంటే, వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. చూడండి పిల్లరా, ఇక్కడ బీద విధవరాలు 2 కాసులు వేసింది. ఏ పరిస్థితుల్లో వేసింది? ఉంచుకుని వేసిందా? లేమిలో వేసిందా? ఏమీ లేని సమయంలో దేవునికి ఇచ్చింది. దేవుని బిడ్డలారా, నీకు ఉన్నదా లేదా అని కాదు, నీవు ఇచ్చిన మనసును బట్టి దేవుడు ఆ కానుకను దేవుడు అంగీకరిస్తాడు. దేవుని బిడ్డలారా, మనం ఏం చేస్తామంటే, మనము ఈ డబ్బులు దేవునికి ఇస్తే రేపొద్దున మన పరిస్థితి ఏంటి అనే ఆలోచన మనకుంటుంది. దేవుని బిడ్డలారా, లేబులో ఇచ్చిన వ్యక్తిని దేవుడు లేనిదానిగా చేసేవాడు కాదు. చూడండి, సారెపోతుని విధవరాలు తన దగ్గర ఏముంది? గుప్పిడి పిండి ఉంది తప్ప, కొంచెము నూనె ఉంది తప్ప మరి ఏమీను లేదు. ఎవడి ఏలియా గారు ఆ ఊళ్ళో చాలామంది ఉన్నారు, కానీ విధవరాల దగ్గరికి ఎందుకు పంపించబడ్డాడు? విధవరాల దగ్గరికి ఎందుకు పంపించబడ్డాడు? ఆమె లేబులో ఉంది కనుక ఆ కరువు కాలం అంతా కూడా ఆమెను పోషించడానికి దేవుడు ఏలియాను బీద విధవరాల దగ్గరికి పంపించాడు. ఆవిడ ఏలియా అడిగినప్పుడు ఆలోచించిందా? సంకోచించిందా? నా దగ్గరే ఉందండి, ఇదే కదా ఉంది, ఎవరన్నా ఉన్నవాళ్ళ ఇంటికి వెళ్ళండి అన్నదా? మా దగ్గర డబ్బులు లేవండి, లేదా మా ఇంటికాడ పిండి లేదండి, మాకు తింటాకే తిండి లేదు, మీకు మేమేం పెడతాం, మా దగ్గరికి వచ్చారు అని అన్నదా? లేదు. మనమైతే ఏమంటాం? ఏమండి, మనమైతే అమ్మ కూటాలకి కానుకి అన్నాం అనుకోండి, ఉపవాస కూటాలు కానుకి అన్నాం అనుకోండి, క్రిస్మస్ కానుకి అండి అన్నాం అనుకోండి, మాకు పని పాటు లేదు, మేము ఎక్కడ తెచ్చిస్తాం డబ్బులు అంటారు కదండి. దేవుని బిడ్డరా, ఈమెకు ఏ ఆస్తిపాస్తులు ఉన్నాయో బైబిల్లో రాయబడలేదు, కానీ ఆమె లేబులో ఉన్నది, అందులోనూ మొదటి ముద్ద, మొదటి అప్పము దేవుని సేవకుడు అడిగాడు. మొదటిది దేవుని సేవకుడు అడిగినప్పుడు కాదనకుండా లేదనకుండా తెచ్చి ఇచ్చింది కనుకనే లేమిలో ఇచ్చిన ఆమె జీవితాన్ని సమృద్ధిలోనికి దేవుడు మార్చాడు. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డరా, నీ దగ్గర ఏమీ లేకపోవచ్చు, కానీ నీకున్నది నువ్వు ఇస్తే దేవుడు దానిని ఏం చేస్తాడు చెప్పండి? 30 గాను 60 గాను 100 గాను దేవుడు దాన్ని ఫలింపు చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి కూటం పెట్టాడు, 3 రోజులు కూటం పెట్టాడు. ఈ 3 రోజుల కూటానికి కూడా చాలామంది జనసమూహం వచ్చారు. 3 రోజులు వాళ్ళు వాక్యం వినటంలో ఆకలి మర్చిపోయారు, దప్పిక మర్చిపోయారు, రాత్రి పగల అన్న సంగతి మర్చిపోయారు. యేసు ప్రభు వారు వాక్యం ముగించేటప్పటికి 3 రోజులు అయ్యిందట. యేసు ప్రభు అన్నాడు, ఆ వాక్యం అయిపోయింది, కూటం అయిపోయింది, ఎవరింటికి వాళ్ళు వెళ్ళండి అన్నాడు. శిష్యులు అన్నారు, ప్రభువా వీళ్ళు ఎవరింటికి వాళ్ళు వెళ్ళమన్నారు? 3 రోజులు అయిపోయింది, వాళ్ళు భోజనం చేసి మరి దారిలో సమస్యలు పడిపోతే మన మీదకి వస్తుందా కేసు అని చేత ఏమన్నా పెడితే బాగుంటుంది అని అన్నారు. అయితే మీ దగ్గర ఏముంది? ఏమండి అన్నాడు. మా దగ్గర ఏముంది? ఊళ్ళోకి వెళ్తే ఏమన్నారు కూడా మా దగ్గర డబ్బులు లేవన్నారు. అప్పుడు పిల్లరా, ఎవరి దగ్గర ఏమలా ఉందా అని అడిగినప్పుడు ఎవరూ మాట్లాడలేదు, కానీ చిన్న పిల్లోడు పట్టుకొచ్చాడు. ఏం పట్టుకొచ్చాడు?
5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి సరిపోతాయా అన్నాడు ఒక శిష్యుడు. దేవుని బిడ్డారా, ఆ 5 రొట్టెలు 2 చేపలు యేసయ్య చేతిలో పెట్టినప్పుడు ఆ 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదింపబడి ఏమండి 15,000 మంది తినగా ఇంకా 12 గంపలు మిగిలిపోయినట్లుగా దేవుడు చేశాడు. చప్పలు కొట్టి దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డరా, విధవరాలు తన దగ్గర 2 కాసులు ఉన్నాయి. ధనవంతులు ఉంచుకుని తక్కువ వేశారు. ఈవిడ దగ్గర వేయటానికి కూడా ఏమీ లేవు, 2 కాసులు తప్ప. కానీ ఆ 2 కాసులే దేవుడు ఆ 2 కాసులు చూసి ఇష్టపడ్డాడు. అందుకనే మాసిదోనియా వారు కూడా నిరుపేదలు అని బైబిల్ చెప్తుంది. వారు నిరుపేదలైనప్పటికీ కూడా దేవునికి ఇవ్వడంలో వారు దాతృత్వం కలిగిన వారిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇవ్వాలి అంటే ఏముండాలి? ఇవ్వాలి అంటే ఏముండాలి? మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఇవ్వకూడదు అనుకోండి, మనసు ఉన్నా కానీ మార్గం ఉన్నా కానీ మనసు లేదు కాబట్టి ఇవ్వలేం. దేవుని బిడ్డలారా, ఇవ్వాలని అనుకున్నప్పుడు మన దగ్గర లేకపోయినా కానీ పక్క వాళ్ళ దగ్గర మనం ఏం చేస్తాం? అప్పుడనే తీసుకుని మనం ఇస్తాం కదండి. దేవుని బిడ్డలారా, దేవునికి ఇచ్చే కానుక నీవు ఇవ్వాలని మనసున్నప్పుడు నీవు దాతృత్వానికి మించి దేవుని మందిరానికి ఇస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి 8వ అధ్యాయము, అదే కొరింథీయులకు 2వ పత్రిక 8వ అధ్యాయము చూడండి 12వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు, కానీ కలిమి కొలదియే ఇచ్చునది ప్రీతికరమవును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలు గమనించండి, దేవునికి ఇచ్చేటప్పుడట ఏ మనసు ఉండాలట? చెప్పండి. సిద్ధమైన మనసు ఉండాలి. అంటే సిద్ధం అంటే ఏంటి? ఇప్పుడు మనం ఊరు వెళ్తున్నాం అనుకోండి, హైదరాబాద్ వెళ్తాం మన అందరం. రేపు ఆదివారం సాయంకాలం మన గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కాలి, మీరు అందరూ రెడీ అవ్వండి అన్నని చెప్పాను. ఇప్పుడు నేను మీరేం చేస్తారు? రేపు ప్రయాణం ఎప్పుడు? ఆదివారం ప్రయాణం అయితే రేపు ఎందుకు బట్టలు సర్దుకోవడం? కంగారు. ఊరు ప్రయాణం అంటే కంగారు కదా. దేవుని బిడ్డలారా, ఆదివారం ప్రయాణానికి రేపే బట్టలు సదిరేసుకుంటాము. రేపే ఎన్ని రోజులు ఉండాలో అన్ని బట్టలు పెట్టుకుంటాము. అక్కడ ఏ ఖర్చు ఉంటుందో మనకు తెలియదు కనుక డబ్బులు ఎక్స్ట్రాగా పెట్టుకుంటాము. లేకపోతే ఈ పక్క వాళ్ళని అడిగి డబ్బులు తీసుకుని వచ్చాక నేను ఇస్తాను, ఒక 5,000 ఉంటే ఈ పిన్ని అని చెప్పి అప్పు తీసుకుని సూట్ కేసులో పెట్టుకుంటాం, రెడీగా ఉంటాం. ఆదివారం ఎప్పుడు వస్తుందని నిద్రపోకుండా కళ్ళు మూసుకున్న ట్రైన్ కనపడుతుంది, కళ్ళు తెరిచిన ట్రైన్ కనపడుతుంది. ఎవరు వచ్చినా కానీ నేను ఆదివారం హైదరాబాద్ వెళ్తానే అని చెప్తారు. అడగకపోయినని ఆ సంబరం అలాంటిది. అంటే ఆదివారం ప్రయాణానికి ఎన్ని రోజులు? ఇవాళ సోమవారం కదా, ఇవాళ తీసేయండి, 6 రోజుల ముందు సిద్ధపడ్డారు. అలాగే దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఆదివారం గుడికి వెళ్తున్నామంటే ఈరోజే మనం కానుక సిద్ధం చేసుకోవాలట. చాలామంది ఏం చేస్తారు? ఇక్కడికి వచ్చిన తర్వాత అడుక్కుంటారు, ఇదిగో డబ్బులు ఇమ్మని మీ అమ్మని, మీ నాన్న డబ్బులు ఇమ్మని అడుక్కుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అడుక్కోవడం కాదండి. ఆదివారం గుళ్ళోకి రాక మునిపే నీ కానుకను సిద్ధం చేసుకుని నీ పర్సులోనో బైబిల్లోనూ పెట్టుకుని దేవుని దగ్గరికి వచ్చి నీ హృదయపూర్వకంగా సిద్ధపరిచిన కానుక దేవునికి ఇవ్వడం, అది దేవునికి ప్రీతికరమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, దేవుని వాక్యం చెప్తుంది, ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటేనే వాడు శక్తి మించింది కాదు, కానీ కలిమి కొలది వాడు దేవునికి ఇస్తాడు. హల్లెలూయా. కలిమి కొలది, నువ్వు కలిగిన దాని కొలది దేవునికి ఎంతైనా ఇవ్వటానికి నువ్వు ఇష్టపడతావు. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, కానుక దేవునికి ఇవ్వవలసినది. ఎందుకు కానుక ఇవ్వాలి అంటే
దేవుని ఎందుకు ఆ కానుక మనల్ని తీసుకొస్తుంది, నెంబర్ 1. రెండవది, కానుక ద్వారా దేవుడు మన కుటుంబానికి ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాడు. చూడండి, హెజ్కేలు గ్రంథంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. హెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయం అనుకుంటా, 44 కానీ హెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము, హెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము 30వ వచనం చదువుదా. హెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము 30వ వచనం. మీ ప్రతిష్ట అర్పణములన్నిటిలోనూ తొలుచూలు వాటన్నిటిలోనూ, చూడండి, మొదటివియు ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివియు యాజకుల వగును. మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకునికి ఇయ్యవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానుక ఎందుకు అంటే, 1, దేవుని యొద్దకు తేవటానికి. కానుక ఎందుకు అంటే 2, మన కుటుంబానికి ఆశీర్వాదము కలగటానికి. హల్లెలూయా. అంటే కానుక ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా దశమ భాగం ఇచ్చింది ఎవరు అంటే అబ్రహాము. అప్పటికి ఇంకా దశమ భాగం గురించి దేవుడు చెప్పలేదు. దేవుడు చెప్పక మునిపే దశమ భాగం ఇచ్చిన వ్యక్తి ఎవరంటే అబ్రహాము. అందుకనే అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. యాకోబును కూడా దేవుడు ఏం చేశాడు? ఆశీర్వించాడు. యాకోబు తనకు కలిగిన దాంతటిలో కూడా దేవునికి దశమ భాగము ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక పిల్లరా, కానుక దేవునికి మనం ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి అంటే సిద్ధమైన మనసు కలిగి దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ దేవాలయములో అక్కడ మరి కానుకలు పెడతారు కూర్చుని, ఆయన కానుకలు వేసేవారిని గమనిస్తూ ఉన్నాడు. ఏమండి, అందరూ కూడా వారి స్థితిని బట్టి వేశారు. కానీ ఒక విధవరాలు లేమిలో దేవునికి వేసినట్లుగా చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసు ప్రభువారు ఎవరి కానుక మెచ్చుకున్నారు అమ్మా? మరి ధనవంతుల కానుక ఎందుకు మెచ్చుకోలేదు? ఇప్పుడు సపోజు మనము కానుక వేసే స్థితి 100 రూపాయలు ఉందనుకోండి. మన కానుక వేసే స్థితి 100 రూపాయలు ఉందనుకోండి. మనం 100 రూపాయలు వేయగలం. అంటే కొంచెం ధనవంతులుగా ఉన్నాం, 100 రూపాయలు వేయగలం. ఇప్పుడు 100 రూపాయలు వేయగలిగిన మనము 20 రూపాయలు వేసామనుకోండి, మన స్తోమతకి ఆ కానుక ఎలా ఉంటుంది చెప్పండి? మాట్లాడతలేదు. చాలా చిన్నగా ఉంటుంది కదా. మన స్తోమత ఏంటి, మన కానుకేంటి? ఇప్పుడు పిల్లరా, విధవరాలేమో స్తోమత తక్కువ, కానుక ఎక్కువ. అందుకనే పిల్లరా, ధనవంతులు కానుక యేసు ప్రభు వారు మెచ్చుకో. ధనవంతులు ఎప్పుడు కూడా చూడండి, మీరు దేవుడికి కానుకలు ఇచ్చేటప్పుడు బయట ఏం చేస్తారు? ప్రెసిడెంట్ గారు దేవుని ప్రేమించి 100 రూపాయలు కానుక ఇచ్చారు. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని ఆయురారోగ్యాలతో దేవుడు దీవించి ఆశీర్వించునుగాక అనేటప్పటికి మా సుందరరావు గారికి ఆయన 100 రూపాయలు ఇస్తావేంటి, నేను 200 ఇస్తానంటాడు. అంటే పొగిడింపు కొరకు కానుకలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. నాడు సుందరరావు వెళ్ళిపోడా? దేవుని స్తోత్రం. ఏమండి, పొగిడింపు కొరకు కానుక చదివించే వాళ్ళు ఉంటారు, కానీ హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా దేవునికి కానుక ఇచ్చేవాళ్ళు ఉండరు. సమాజంలో ఎక్కువ పొగిడింపు కొరకే కానుకిస్తారు చాలామంది, గొప్ప కొరకే కానుకిస్తారు చాలామంది. అలాగిస్తే దాని ప్రతిఫలం నువ్వు పొందలేవు. అందుకని యేసుప్రభు ఏమన్నా తెలుసా? నువ్వు ఏ కానుకిచ్చినా కానీ కుడి చేత్తో ఇచ్చింది ఎడం చేత్తో తెలియకూడదు అన్నాడు. ఎందుకో తెలుసా? 2 కారణాలు ఉన్నాయి. అలాగూ తెలిసినప్పుడు దేవుని ప్రతిఫలం నువ్వు పోగొట్టుకుంటావు. రెండవ కారణం ఏంటి తెలుసా? నువ్వు ఇచ్చిన సంగతి ఆ పక్కావిడ తెలిసిందనుకోండి. ఇప్పుడు ఆ పక్కావిడ ఏం చేస్తా తెలుసా? నువ్వేనా ఎత్తాం, మేము ఇవ్వలేవా? నీకంటే మేము గొప్పోళ్ళమే, నువ్వు పెద్ద, నేను కాక మొన్న వచ్చేసావు, 100 రూపాయలు ఇచ్చేస్తాం, మేము 200 ఇవ్వగలం, మేము ఇవ్వలేవా?
నీకు పాస్టర్ గారి దగ్గర గొప్ప వచ్చేస్తాను ఇచ్చేస్తున్నావు నువ్వు అని సూటుపోడు మాటలు పొడిచి ఇచ్చేవాళ్ళని ఎవరెవరు అన్నా మరిసిపోని ఎవరు ఇస్తుందంటే ఎవరో అంటే ఆవిడెవరిదో ఇచ్చేవాళ్ళని ఎవరెవరో. అందుకని యేసు ప్రభువు 2 కారణాలు ఉన్నాయి కాబట్టి నీవిచ్చే కానుక ఎవరికి కూడా తెలియకూడదు. అందుకనే మన క్రిస్మస్లో కానీ ఉపవాస కూటాలో కానీ చాలామంది దేవుని పరిచయం చేస్తూ ఉంటారు. నేను వాళ్ళ పేర్లు చెప్పడానికి ఇష్టపడను, ఎందుకంటే వాళ్ళకి వచ్చేది వాళ్ళకి రాకుండా నేను చేసిన అవుతాను. అలా చదవటం వలన వాడికి వచ్చే ఆశీర్వాదము రాకుండా నేను చేసిన అవుతాను. చూడండి మత్తయి సువార్త చూడండి ఒకసారి 6వ అధ్యాయము 1వ వచనం చదవండి. చూడండి మనుషులకు మత్తయి సువార్త 6వ అధ్యాయము 1వ వచనం. అందరూ తీసుకోండి. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములను చేయకుండా జాగ్రత్త పడుడి, లేనిపోతే పరలోకమందుల మీ తండ్రి ఎదుట ఫలము పొందరు. చూడండి ఏం పొందరు చెప్పండి, ఏం పొందరు? ఫలము పొందరు. అందుకే నీ పిల్లరా, బిక్కువల సంఘమైనా ఈ సంఘమైనా ఏ కార్యం చేసినా మా పిల్లలు చాలామంది మరి ఎవరికి చెప్పకుండా కొన్ని కార్యాలు చేస్తూ ఉంటారు. మేము చెప్పడానికి ఇష్టపడం. కొంతమంది మేము చేసిన కార్యం చెప్పలేదండి అని కోపగించి గుడిపాల్సిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఏమండి దేవుని పిల్లరా, దేవుడి మెప్పు మనకు కావాలి కానీ మనుషుల మెప్పు మనకి అక్కర్లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు పిల్లరా, కానుకను ఎవరు మెచ్చుకున్నారు? యేసు ప్రభువు మెచ్చుకున్నాడు. చూడండి 21:4 చూడండి. ఈమె జీవనమంతయు, చెప్పండి, జీవనమంతయు దేవునికి ఇచ్చిందంట. ఎవరికి ఇచ్చింది? జీవనం అంటే ఆమె పోషణంతా, పోషింపబడ్డానికి ఉన్నదంతా కూడా దేవునికి ఇచ్చేసింది. రేపుడు గురించి ఆలోచించలేదు. ఈ 2 రూపాయలు ఇచ్చేస్తే రేపొద్దున టిఫిన్ ఎవరు తెస్తాడో అనుకోలేదు. 2 రూపాయలు ఇచ్చేస్తే రేపొద్దున భోజనం ఎవరు పెడతాడో అనుకోలేదు. రేపుడు గురించి ఆలోచించకుండా దేవునికి ఇవ్వాలనుకున్న 2 కాసులు కూడా 1 కాసు ఉంచుకుని 1 కాసు ఇవ్వచ్చు, కానీ 2 కాసులు దేవునికి ఇచ్చేసింది. అందుకని దేవుని బిడ్డలారా, దేవుడు ఆమెను ఏం చేశాడు? ఆశీర్వదించాడు. జీవ గ్రంథంలో ఆమె పేరు వ్రాయబడింది. చప్పట్లు కొడతారా? హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవునికి ఉండి కూడా ఇవ్వలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇచ్చే స్థాయిలో ఉండి కూడా ఏమీ లేదు అని చెప్పి వంకపెట్టి మానేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు దేవుని బిడ్డలారా, నీ కానుక, నా కానుక, మనందరి కానుక చెప్పండి, దేవుడు మెప్పు కొరకు ఇవ్వాలి తప్ప మనుషుల మెప్పు కొరకు ఇవ్వకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే అంటున్నాడు, ఆమె జీవనమంతయు దేవునికి ఇచ్చేసింది. ఇంకో సందర్భాన్ని జ్ఞాపకం చేయాలి కానీ టైం అయిపోయింది కనుక ముగిస్తున్నాను, టూకీగా చెప్పేస్తాను. దేవుని బిడ్డలారా, ఒక స్త్రీ సీమోని ఇంట్లో భోజనం చేస్తూ ఉండగా విలువైన అత్తరబుడ్డు పట్టుకొచ్చి పగలగొట్టి యేసే పాదాల మీద మరి పోసి ఆ కన్నీళ్లతో తలకుర్లు తుడిచి ఆ పాపాలు ఒప్పుకుంది. ఆమె గురించి ప్రభు ఏమన్నాడు తెలుసా? అమ్మా, నీ విశ్వాసము గొప్పది అని ఒప్పుకున్నాడు. అంటే ప్రభు మెచ్చుకునే పని మనం చెయ్యాలి. చెప్పండి, ప్రభు మెచ్చే పని మనం చేయాలి. ప్రభు మెచ్చే కానుక మనం ఇవ్వాలి. ప్రభు మెచ్చే జీవితాలు మనం జీవించాలి. అప్పుడే మన జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.